ఎరుగను, శరీరంతో లేక కొనిపోబడను నేను ఎరుగను. అది దేవుడికే తెలియను. అంతటి గొప్ప దర్శనాలు చూసేటువంటి వ్యక్తి ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌలు. మరి అలాంటి పౌలుకు ఆయనకు కలిగినటువంటివి చూస్తే ఈ అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో ఇంతటి గొప్ప వ్యక్తికి కలిగిన శ్రమలను చూసినప్పుడు ఈ అపోస్తుల కార్యములు 14:19లో అంత్యొకయ నుండి ఈకొని నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయినని అనుకుని పట్టణమునకు వెలుపలికి అతను ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి ఇంతటి గొప్ప వ్యక్తిని రాళ్లతో రువ్వి కొట్టి అతడు చనిపోయాడని చెప్పేసి ఈడ్చి పక్కకు పట్టణాన్ని వెలపలికి పారవేస్తే అక్కడ శిష్యులు నిలబడి ఉన్నారట. నిలబడి ఉంటే అక్కడ శిష్యులందరూ కలిసి ప్రార్థన చేసి ఉండొచ్చు. కాబట్టి ఆయన లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే చనిపోయేటువంటి స్థితికి వచ్చినటువంటి వ్యక్తి ప్రార్థన ద్వారా ఆ దేవుని యొక్క కృపను బట్టి లేచి నిలబడ్డాడు. అలాగే మనకు కూడా చనిపోయేటంత శ్రమలు రావచ్చు, కానీ వాటి నుంచి తప్పించేవాడు దేవుడే. అలాగే 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23లో చూస్తే రెండవ రకమైనటువంటి శ్రమను చూసినప్పుడు అతనిలో 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో వెర్రివాడి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదులలోను వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనులైన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసంతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరులతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేక ఉన్నాయి. ఇలాంటివి ఒకటేమో చనిపోయాడని చెప్పేసి రాళ్లతో కొట్టారు, అంతగా కొట్టారు. ఇప్పుడు మనం చదువుతున్న వాక్యం చూస్తే రకరకాల శ్రమలు అతనికి ఉంటున్నాయి. మూడవది మనం చూసినప్పుడు అతనికి 12వ అధ్యాయము, అదే 2 కొరింథీ రాసిన పత్రిక 12:9వ వచనంలో అందుకు 8వ వచనం నుంచి 7 నుంచి చదివితే అతనికి తను హెచ్చింపుపోకుండా నిమిత్తము అతని శరీరంలో ఒక ముళ్ళు ఉందట. ఆ ముళ్ళు ఎవరంటే నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఆయనకు మరొక బలహీనత, సాతాను దూతగా అత్యధికంగా హెచ్చించబడపోకున్నట్లుగా దేవుడు అనుమతి ఇచ్చాడట. సాతాను ఒక దూతగా పెట్టాడట. అతనిలో ఉన్నటువంటి బలహీనతను మనం చూసినప్పుడు అతనికి ఉన్నటువంటి బలహీనత ఏమై ఉండొచ్చు? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయములో 15వ వచనంలో, శక్యమైతే మీ కన్నులు ఊడదీసి నాకిచ్చి వేసి యుందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. అంటే అతనుకున్న బలహీనత కళ్ళ జబ్బు లాంటిది. ఊడబెరికి నీ కళ్ళు ఇచ్చేదరు అని చెప్పేసి అంటున్నాడంటే ఆయన బలహీనత అది. కళ్ళు జబ్బై ఉండొచ్చు. అంటే అంతటి భక్తునికి మనం చూస్తున్నప్పుడు ఒకటి చచ్చిపోయాడు అని చెప్పేసి రాళ్లతో కొట్టి ప్రక్కన పడేశారు. రెండవది అనేక రకాల శ్రమలు వచ్చినట్టుగా మనము 2 కొరింథీ 11లో 23 నుంచి 26 వరకు చదివాము. మూడవది చూస్తే ఆ సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది పోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడు గాని నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. శక్తి, దేవుని యొక్క శక్తి. ఇక్కడ చూస్తుంటే ఈ బలహీనతలను బట్టి ఏం జరుగుతుంది అని అంటే దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుందట. అంటే దీని అర్థం మనం చూసినప్పుడు మనము ఈ బలహీనతలు, ఈ సమస్యలు ఏవైనా మనకు భౌతికంగా కలగవచ్చు శ్రమలు, లేకపోతే మనకు ఆత్మీయంగా కలగవచ్చు, సమాజము నుంచి కూడా రావచ్చు,
ఆత్మీయుల తర్వాత సహోదరుల వలన ఇంట్లో వాళ్ళు కూడా తృణీకరించవచ్చు, మనల్ని పట్టించుకోకపోవచ్చు. ఇలాంటి శ్రమలన్నీ కూడా భౌతికంగా, ఆత్మీయంగా, సామాజికంగా, భావోద్రికంగా, తర్వాత మానసికంగా కూడా మనకు కృంగవచ్చు. ఏది ఏమైనా నా దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను బలపరుస్తుంది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అనగా ఎక్కడైతే మనము ఈ ఇబ్బందులు పడుతా ఉంటామో, దేవుని యొక్క శక్తి పెరుగుతూనే ఉంటుందని మనకు అర్థమవుతుంది. మనకు బలహీనత కలిగే కొద్దీ దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తూనే ఉంటుంది అనే అర్థాన్ని మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఉజ్జియా మృతి పొందిన తర్వాత యెషయాకు కలిగినటువంటి దర్శనాన్ని మనం చూసాం. అంటే మనకు మనకు కలుగుతున్న శ్రమలలో, కలవరాలలో మనకు ఆదరణ ఇవ్వగలుగుతుంది ఒక దేవుని యొక్క ఆరాధన లేదా దేవుని యొక్క మందిరంలో. దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధనే మనకు ఆదరణ ఇస్తుందని మన వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. మరి ఇటు ఆరాధనలో, ఇటు దేవాలయంలో, దేవుని యొక్క ఆలయంలో, దేవాలయంలో ఎలాంటి విధంగా దేవదూతలు ఆరాధన చేస్తున్నారని చూస్తే, మనం చూసినప్పుడు ఆయనకు పైగా శరాపులు అనగా మహాదేవదూతలు. ఇక్కడనే మనకు దేవదూతలకు రెక్కలున్నాయని అర్థమవుతుంది. మరి ఎక్కడ కూడా కనిపించదు. ఇక్కడే రెక్కలున్నట్లుగా కనిపిస్తుంది. ఈ రెక్కలలో 6 రెక్కలు కలిగి ఉన్నారు. ఈ 6 రెక్కలలో 2 రెక్కలు ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలు కాళ్ళు కప్పుకున్నాయి అంటే ఇది భక్తిని చూపిస్తా ఉంది. దేవుని యొక్క పరిచర్యను చూపిస్తా ఉంది. క్షమించండి. ఇది భక్తిని చూపిస్తుంది. ఈ 6 రెక్కలలో 4 రెక్కలు భక్తిని, 2 రెక్కలు పరిచర్యను పనిని చూపిస్తా ఉన్నాయి. పని 2 రెక్కలతో ఎగురుతున్నట్లుగా అంటే దేవుని యొక్క పని. కాబట్టి 4 రెక్కలు భక్తిని చూపిస్తూ ఉంటే, మిగతా 2 రెక్కలు దేవుని పనిని చూపిస్తా ఉన్నాయి. ఈ భక్తి ఎలా ఉండాలి? కాళ్ళు కప్పుకున్నాయంటే దేవుని యొక్క సన్నిధిలో మనం పవిత్రంగా ఉండాలి. ఈ 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయంటే దేవుడంటే భయం అనేది ఉండాలి. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయంటే దేవుని యొక్క పనిని మనం చేయాలి. ఆ పని ఎలాగుంది? ఇక్కడ అంటున్నాడు వారు 4వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 3 సార్లు మనకు పరిశుద్ధుడు. అలాగే ప్రకటన గ్రంథములో కూడా 4వ అధ్యాయంలో ఈ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 3 సార్లు అంటున్నారు. దీని అర్థం ఏంటంటే యెహోవా దేవుడు పరిశుద్ధుడని, కుమారుడు పరిశుద్ధుడని, పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధుడని, ఈ ముగ్గురిని గురించి కూడా త్రిత్వంలో ఏకత్వము, ఏకత్వములో త్రిత్వము. ముగ్గురు ఒకరిగా కనిపిస్తున్నారు. ఒకరు ముగ్గురుగా కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మనిషిలో ఏ విధంగా అయితే శరీరము, మనసు, ఆత్మ కలిస్తే మనిషి అంటామో, ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా శవం అంటామో, ఈ యొక్క దేవుడు అన్నటువంటి పదములో మనకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు పరిశుద్ధుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముగ్గురు కూడా ఒకటే. మనిషి ఎలాగ ఒకటో ఈ ముగ్గురు కూడా ఒకటే. ఇక్కడ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. గానం చేస్తున్నప్పుడు మరొకరు ప్రతిగానం చేస్తున్నారంటే అంతగా కలిసిగా ప్రార్థన వాళ్ళు పాటలు పాడుతున్నారు. వారి కంఠస్వరం వలన కడపగమముల యొక్క పునాదులు అదిరిపోతున్నట్లుగా చూస్తున్నాం. తర్వాత ఆ ఆరాధనలు ఎప్పుడైతే కూర్చున్నాడో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని అంటున్నాను. అంటే ఆరాధనలో కూర్చున్నప్పుడు అతని యొక్క అపవిత్రత అయితే ఎక్కడైతే ఉందో అది కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు ఆయన యెహోవాను నేను సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచిననుకుంటుని. అంటే ఆరాధన అంటే దేవుని ప్రత్యక్షత చూడడం. దేవుని ప్రత్యక్షత అంటే డైరెక్ట్‌గా చూడటం. మనం చూసినప్పుడు అబ్రాహాము సాష్టాంగ నమస్కారం చేసి ముగ్గురిని కూడా ఇంటికి రప్పించుకున్నట్టుగా మనము ఆదికాండంలో చూస్తాం. అంటే ఆరాధనలో ప్రత్యక్షత అనగా దేవుణ్ణి డైరెక్ట్‌గా మనము చూడడం. అలాగా అబ్రాహాం చూసాడు. మోసే కూడా తన యెహోవా యొక్క చెంగును చూసాడు. చెంగు యొక్క నీడను చూసాడు. అలాగా యెషయా కూడా దేవుని యొక్క ప్రత్యక్షత. అలాగే మనకు అపోస్తలుడైన పౌలు మిట్ట మధ్యాహ్నం దమస్కు వెళ్తున్నప్పుడు కూడా చూశాడు. కాబట్టి ఇది ఆరాధనలో దేవుణ్ణి ప్రత్యక్షతంగా చూడడం.
రెండవది కూడా ఉంటుంది. ఆరాధనలో దేవుని యొక్క అనుభూతిని కూడా మనం పొందుకుంటాం. ఇది రెండవది. ఒకటి దేవుడిని ప్రత్యక్షంగా అనుభవించటం. రెండవది మనం అనుభూతి కలుగుతా ఉంటుంది. కాబట్టి ఆరాధనలో దేవుని యొక్క సన్నిధి మనం చూడగలుగుతున్నట్టుగా చూస్తాం. ఆ దేవుని సన్నిధిని చూసినప్పుడు మనం ఎలాంటి వారమో మనకు బయటపడుతుంది. ఇక్కడ చూస్తుంటే అప్పుడు శరాపులలోనొకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి. ఇక్కడ శరాపులు దేవదూతలు చేత పట్టు ఆ నిప్పును చేత పట్టుకొనకుండా కారుతో పట్టుకున్నారు. అలాంటిది కారుతో పట్టుకున్నటువంటి నిప్పు ఎవరికి తగిలింది? మనిషికి యెషయాకు తగిలింది. అంటే దేవదూతలు కూడా తాకలేనటువంటిది మనుషునికి తాకుతున్నది. అంటే అది దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యమై ఉంది. అంతటి నిప్పు తగలగానే దోషమంతా కూడా పోయినట్టు ఉంది. కాబట్టి ఇలాంటి భాగ్యాన్ని దేవదూతలకు కూడా తగలలేనిది మనిషికి తగిలించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆరాధనలో మనకు చూస్తే ఆరాధన, కృతజ్ఞత, ప్రార్థన, పాప ఒప్పుకోలు, ప్రభువోజన సంస్కారం ఇలాంటివన్నీ కూడా కానుకలు సమర్పించటం ఇలాంటివన్నీ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా ఆరాధనలో కృతజ్ఞత, ప్రార్థన. ఈ ప్రార్థన అంటే మన విన్నపాలను దేవునికి తెలియజేయడం. మన విన్నపాలన్నీ కూడా మనసు నిండా ఉన్నవన్నీ కూడా దేవునితో మనం ఒప్పజెప్తాం. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మేళ్లను, ఆశీర్వాదాలను తలపోసుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తాం. కానీ ఆరాధన అంటే అలా కాదు గాని ఆరాధన ఆరాధన అన్నప్పుడు మనసు నిండా అవసరాలు ఉండవు. ఆశీర్వాదాల గురించి కూడా మాట్లాడము. ఆరాధన అంటే దేవునికి సంపూర్ణంగా మనము సమర్పించుకోవటం. ఉదాహరణకి మనకు బైబిల్‌లో దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ విగ్రహానికి ముక్కమని చెప్పేసి ప్రతిమకు ముక్కాలి అన్నప్పుడు మేము ముక్కము, మా దేవుడికి మాత్రమే మొక్కుతాము. మా దేవుడు నీ నుంచి రక్షించడానికి సమర్థుడు. ఆయనను రక్షించకపోయినప్పటికీ కూడా ఈ ప్రతిమకు మొక్కము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. అంటే ఎవరికి మొక్కుతారట? దేవునికి మాత్రమే మొక్కుతారట. మొక్కుతాము అంటారు. అంటే రక్షించకపోయినప్పటికీ కూడా మేము ఆ ప్రతిమ ముఖము గాని మా దేవునికి మాత్రమే మొక్కుతాము. అంటే దేవుడు మనకు మేలు చేయకపోయినా, మన ప్రార్థన వినకపోయినా, మనము ఆరాధన అంటే దేవుడు మనం రక్షించినా, రక్షించకపోయినా, మన ప్రార్థన విన్నా, వినకపోయినా, మనకు దీవెన ఇచ్చినా, ఇవ్వకపోయినా, మనం సరెండర్ అవుతాం దేవునికి. ఆరాధన అంటే దేవునితో మనం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆరాధనలో విన్నపాలు ఉండవు, కృతజ్ఞత ఉండదు. ఆరాధనలో ఏముంటుందంటే ఆయనకు సమర్పించుకోవడమే ఉంటుంది. ప్రాణాలు మనం తెగించి కూడా సమర్పించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి మనం చూస్తే ఈ స్పోర్ట్స్ వాళ్ళను, హీరో వాళ్ళను చూస్తే ఈ హీరోలను అభిమానించే వారంతా కూడా ఆ హీరోలు మన ఇంటికి రారు, మనం వాళ్ళ ఇంటికి పోము. కానీ కొంతమంది ఆ హీరోలను చూసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంటే ఇది అభిమానం అలాంటిది. కాబట్టి అలాగనే ఈ స్పోర్ట్స్ వాళ్ళను చూస్తుంటారు. క్రికెట్‌లో చూస్తా ఉంటారు. వాళ్ళు వీళ్ళని చూడకపోయినా వీళ్ళు కేకలేస్తూనే ఉంటారు. ఎందుకంటే అభిమానం. కాబట్టి ఆరాధన అంటే ఏంటంటే, మనల్ని దేవుడు రక్షించినా, రక్షించకపోయినా మా మీ ప్రతిమకు మొక్కము మా దేవునికి మొక్కుతామన్నారో, కాబట్టి ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవునికి సమర్పించుకోవటం. మనకు ఈ మొక్కడము అన్నటువంటిది, ఈ ఆరాధన అన్నటువంటిది మొట్టమొదట మనకు ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏమంటాడంటే ఇస్సాకు నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మొక్కి మరలా మేము వస్తాము అని చెప్పేసి ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏమంటాడంటే 5వ వచనంలో తన పనివారితో మీరు గాడిదను ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఇస్సాకును బలివ్వమని చెప్పేసి అన్నాడు దేవుడు. కాబట్టి ఇద్దరు వెళుతున్నారు. నేనును నా చిన్నవాడును వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళీ ఏం చేస్తున్నాడు? నేను ఒక్కడనే వస్తాను అని చెప్పడంలే, మేమిద్దరం కూడా వస్తామని చెప్పేసి రాస్తున్నాడు ఇక్కడ. మేమును తిరిగి వచ్చేదము.
అంటే బలి కొడుకునిచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఎట్లా వస్తారు వీళ్ళిద్దరు? అంటే దేవుని దగ్గర ఆరాధనకు వెళ్ళిన తర్వాత దేవుడు తప్పకుండా ఏదైతే దేవునికి సమర్పించుకుంటామో అది సజీవంగా మన వద్దకు తిరిగి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది ఇక్కడ. తిరిగి మనం సంపాదించుకుంటాం. ఏదైతే మనము అనుకుంటున్నామో అది తిరిగి మనం పొందుకుంటామని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అబ్రాహాము 70 సంవత్సరాలు పిలిచి 100 సంవత్సరాలకు ఇస్సాకునిచ్చాడు. అబ్రాహాము కొడుకే లోకమని అయిపోయాడేమో. ఇస్సాకు 11, 12 సంవత్సరాలు వచ్చేసరికి అబ్రాహాము యొక్క హృదయంలో విగ్రహం అయిపోయాడేమో. అలాగే అధికారము, డబ్బు, పిల్లలు విగ్రహం అయ్యే అవకాశం మనలో కూడా ఉంది. దేవుడు ఆఖరి నిమిషం వరకు ఆగాడు. ఎందుకంటే అబ్రాహాము లోపల హృదయంలో ఉండే విగ్రహం చంపే వరకు ఆగాడు దేవుడు. గుండెల్లో కొడుకును చంపితేనే బయట ఉన్న ఇస్సాకును చంపగలడు. దేవుడు ఆఖరి నిమిషం వరకు ఆగకపోతే అబ్రాహాములో ఉన్న విగ్రహము చావదు. ఆరాధన అంటే హృదయంలో ఉన్న విగ్రహం చంపాలి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. బైబిల్లో మనకు 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనము మీ హృదయములయందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి అని ఉంది. మీ హృదయములయందు ఎవరు? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎవరిని ప్రతిష్ఠించాలంటే క్రీస్తును ప్రభువుగా. అంటే రక్షకుణ్ణి క్రీస్తు అంటే రక్షకుడు. ఈ రక్షకుణ్ణి మనము ప్రభువుగా అనగా, ప్రభు అంటే రాజు. ఆ రాజు చెప్పినట్లుగా అన్నీ జరుగుతా ఉంటాయి. అలాగే మన హృదయాన్ని పరిపాలించాల్సింది ఎవరు? ప్రభుగా మనలో ప్రతిష్ఠింపజేసినప్పుడు ఆ ప్రభు చెప్పినట్టుగా మన హృదయం నడుపుకోవాలి గాని, మనము చెప్పినట్టుగానో, సైతాను చెప్పినట్టుగానో, లేకపోతే మీ స్నేహితులు చెప్పినట్టుగానో నడవకూడదు. ప్రభుగా ప్రతిష్ఠించుడనగా ఈ హృదయంలో దేవుడే ఉండాలి. దేవుడే నడిపించాలి. అంతేగాని నీ మనస్సాక్షి ఇప్పుడు యేసు ప్రభుల వారిని చూసినప్పుడు ఈ యొక్క శోధనలో మత్తయి సువార్త 4లో, లూకా సువార్త 4వ అధ్యాయములో చూస్తే గమనిస్తే అక్కడ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడంటాడు గాని, ఆ యేసు ప్రభుల వారు రాళ్ళను రొట్టెలు చేసుకొని తినడు. సైతాను యొక్క మాట వినడు. ఆయన యొక్క ఆకలి యొక్క మాట వినడు. దేవుని మాట మాత్రమే వింటాడాయన. కాబట్టి అందుకే అలాగా కాబట్టి క్రీస్తు ప్రభుగా మనలో ప్రతిష్ఠించాలంటే మన ప్రభుగా మనలో ప్రతిష్ఠింపజేసుకోవాలి. క్రీస్తు ప్రభుగా మన హృదయాలందు పరిపాలించాలి. దేవుని కంటే అత్యల్ప ప్రీతికరమైనది మనలో ఉండకూడదు. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను మీరు దేవుణ్ణి ప్రేమించాలని ద్వితీయోపదేశ కాండములు 6:5 చెప్తాడు. మరి మార్కు సువార్తలో మనకు ఈ యొక్క అంటే ఇక్కడ ద్వితీయోపదేశ కాండం పాత నిబంధనలు ఏం చెప్తాడు? పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. కానీ మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఆ మూడిటికి ఏం చేరుస్తారనంటే 12:30లో పూర్ణ వివేకముతోను అని చెప్పేసి యాడ్ చేస్తాడు. పాత నిబంధనలో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను అని అంటాడు. కానీ మార్కు సువార్త 12:30లో ఏమంటాడంటే పూర్ణ వివేకముతో అని చెప్పేసి 4వది యాడ్ చేశాడు. అంటే ఈ వివేకం అంటే దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు వివేకము అని అంటే తెలివికి, జ్ఞానానికి, వివేకానికి తేడా ఉంది. వివేకం అనగా జ్ఞానాన్ని కంట్రోల్ చేయగలిగినది. వివేకం అనగా మంచిని, చెడును తెలుసుకోగలిగినది. కాబట్టి ఆరాధన చేసేటప్పుడు ఈ ఆరాధన మనము వివేకముతో చేయాలి. మంచిని, చెడును తెలుసుకొని విడగొట్టగలిగి ఉండి మనం తెలుసుకొని చేయాలని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజుల్లో దేవుని వివేకంతో ప్రేమించమంటే ఈరోజు సెల్ ఫోన్ కంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? గతంలో స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి భర్తలను చూసేవారట. అన్ని స్త్రీలు కూడా మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకునేవారట. కానీ ఈ రోజులు చూస్తుంటే సెల్ ఫోన్లను కళ్ళకు అద్దుకుంటున్నారు పొద్దున్న లేస్తూనే. మరి బైబిల్ వాక్యం ప్రకటన 4వ అధ్యాయం 10వ వచనంలో 11వ వచనంలో కిరీటాలు కింద పడివేసి, కిరీటం అంటే ఘనత, గొప్పతనం, ప్రతిష్టత, ఆరాధనలు, గొప్పతనాలు, ప్రతిష్టలు
ఘనత ఉండకూడదు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో ఈ 4 కలిపితే ఎవరైతారంటే మనిషే. హృదయం ఎవరికుంది? మనిషికుంది. ఆత్మ ఎవరికుంది? మనిషికుంది. పూర్ణ వివేకం ఎవరికుంది? మనిషికే ఉంది. పూర్ణ బలం ఎవరికుంది? మనిషికే ఉంది. కాబట్టి ఈ 4 దేన్ని సూచిస్తుంది? ఒక మనిషి. ఆ మనిషి ఏం చేయాలి? సంపూర్ణంగా దేవునికే సమర్పించుకోవాలి. నీ సమస్తం ఆయనకు అధికారానికి ఒప్పుకోవాలి. కాబట్టి తర్వాత ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 17వ వచనంలో సేవించాలని ఉంది. ఈ ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఒక చోట పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలన్నాడు. రెండవది చూస్తే 6:13లో దేవుణ్ణి సేవించాలని ఉంది. కాబట్టి ఆరాధన అంటే ఒకటేంటంటే, ఆరాధన అనగా దేవుణ్ణి ప్రేమించటం, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ శక్తితో. అలాగే దేవుణ్ణి సేవించటం అంటే సేవను చేయటం. యేసు దగ్గర శోధించడానికి వచ్చిన కైసరుకు పన్నివ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ఏమంటారంటే, కైసరుకు పన్నివ్వడము న్యాయమా కాదా అనుకున్నప్పుడు, ఒక నాణెం నా దగ్గర తీసుకురామంటే, ఈ ఈ నాణెం మీద ఎవరి ముద్రలు ఉన్నాయన్నప్పుడు, ఇది కైసరు ముద్ర ఉంది అన్నారు. అప్పుడు యేసు ప్రభులు ఏమనంటే, కైసరువి కైసరుకు, దేవునికివి దేవునికి ఇవ్వమన్నాడు. దేవునివి దేవునికి అన్నప్పుడు ఏంటి? దేవుని యొక్క పోలికలో మనం ముద్రింపబడ్డాము కాబట్టి, మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి మనం పూర్ణంగా, మనిషి అంటే పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలం అంటే మనిషే. ఈ మనిషి పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలా. నీ వివేకాన్ని పక్కన పెట్టి, నీ బలాన్ని మోకరించడానికి బలాన్ని పక్కన పెట్టి, పూర్ణ హృదయం అంటే హృదయంలో దేవుడు లేకుండా మరొకటి ఉండి, పూర్ణ ఆత్మతో ఆత్మతో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలట. కాబట్టి ఆత్మతో ఆరాధించకుండా పక్కన పెట్టి ఇవన్నీ కాదు గానీ, మనము 4 రకాలుగా ఉన్నది మనిషే కాబట్టి, మనిషి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి, సేవ చేయాలి అని మనము ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకున్నాం. అంటే దేవునికి సమర్పించండి అంటే సంపూర్ణంగా నీవు దేవునికి సమర్పించుకోవాలి. దేవుని యొక్క ముద్ర నీవే. దేవుని యొక్క పోలిక నీవే. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 4:24లో దేవుని యొక్క ఆత్మ, ఇక్కడ చూస్తే ఆత్మ అనేవి రెండు కనిపిస్తాయి. ఒకటి దేవుని యొక్క ఆత్మ, రెండవది మరొక ఆత్మను చిన్న అక్షరాలతో రాస్తాడు. పెద్ద అక్షరాలతో రాసినది దేవుడు ఆత్మ, చిన్న అక్షరాలతో రాస్తున్నది మనుషుని యొక్క ఆత్మ. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అంటే దేవుని ఆత్మతో మనుషుని యొక్క ఆత్మ కలిసి తర్వాత సత్యముతో ఆరాధించాలి. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే యోహాను సువార్త 17:17 ఏమంటాడంటే, నీ వాక్యమే సత్యం అంటాడు. అంటే వాక్యమే సత్యము అన్నప్పుడు మనం సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. వాక్యము సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనము ఆరాధించాలి. సమరయుల గురించి యేసు ప్రభువారు ఏమంటాడంటే, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. తెలియనిది ఏంటంటే సమరయులకు మొదటి 5 పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఆదికాండము, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, లేవీకాండం. ఆదికాండము, నిర్గమకాండం, లేవీకాండము, ద్వితీయోపదేశకాండము. ఇవి 5 కాండాలు మాత్రమే, పంచకాండాలు మాత్రమే వాళ్ళకు ఉండేవి. కానీ ఈ యూదులకు సంపూర్ణంగా 39 పుస్తకాలు, పాత నిబంధన అంతా ఉండేది. కాబట్టి వీళ్ళకి ఏమంటారంటే, మేము సంపూర్ణంగా దేవునికి తెలుసు అంటారు. వాళ్ళు సంపూర్ణంగా దేవునికి తెలియదు. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే సత్యమే వాక్యము. వాక్యము సమరయులకు సగం మాత్రమే తెలుసు, కొద్దిం మాత్రమే తెలుసు, యూదులకు అంతా తెలుసు. అలాగా ఆరాధన చేసేటప్పుడు, ఆరాధన అంటే ఆత్మతోనూ దేవుని యొక్క ఆత్మతోనూ కలిసిపోయి సత్యమనగా వాక్యం ద్వారా తెలుసుకొని దేవుని ఆరాధించాలని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాలంలో దేవుణ్ణి ఉజ్జియా మృతి పొందిన తర్వాత యెషయాకు కలిగినటువంటి దర్శనం, ఉజ్జియా మృతి పొందిన తర్వాత యెషయా కలవరపడ్డాడేమో, అలాగా పౌలు కూడా ఆయనకున్నటువంటి సమస్యలు కలవరం ఉంటే మనం చూస్తున్నప్పుడు ఆ సమస్యలన్నీ కూడా కాళ్ళ కింద తెచ్చుకున్నాడు పౌలు. ఆ బలహీనతలన్నీ, ఒకటి చచ్చిపోయేటట్లుగా కొట్టడం, రెండవది రకరకాల శ్రమలు, మూడవది జీవిత కాలం అంతా తీసివేయలేనటువంటి ఒక సమస్య, బలహీనత. జీవిత కాలం అంతా కూడా పోదది, అది భరించాల్సిందే. ఒకటి చచ్చిపోయేటట్టుగా, రెండవది రకరకాల శ్రమలు, మూడవది జీవిత కాలం అంతా అనుభవించవలసినటువంటి ఒక శ్రమ. ఏది ఏమైనప్పటికీ కూడా క్రీస్తు యొక్క ప్రేమ నుంచి మనం విడుదల
దూరపరిచేది ఏదీ లేదు. అందును బట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎక్కడ బలహీనత, ఎక్కడైతే మనకు మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా ఎక్కడైతే బలహీనత కలిగి ఉన్నామో, అక్కడే దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తూ అభివృద్ధి పొందుతూ ఉంటాం. అలాంటిది దేవుని యొక్క ఆరాధనలు చూస్తున్నప్పుడు కెరాబులు 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయంటే భయముతుండాలి. 2 రెక్కలు కాళ్ళు కప్పుకున్నాయంటే పవిత్రంగా ఉండాలి. 2 రెక్కలు ఎగురుతున్నాయంటే దేవుని యొక్క పని చేయాలి. సరే, అలాగా ఉన్నప్పుడు ఆరాధన అంటే కృతజ్ఞత, అలాగే ఈ విన్నపాలు అనేకంగా మనం మాట్లాడవచ్చు దేవునితో. ఆశీర్వాదాలంటే మనం అనేక విషయాలు దీవెనిచ్చావు అని చెప్పేసి కృతజ్ఞత స్తోత్రం కూడా అనవచ్చు. కానీ ఆరాధన అంటే అలా కాదు. ఆరాధన అంటే సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవటమే. ఈ ఆరాధనలో మనము దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలి అన్న విషయాన్ని మనం చూసాము. అబ్రహాము లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని చంపకపోతే బయట ఉన్న విగ్రహం చంపలేడు. కాబట్టి ఆరాధన అంటే లోపల ఉన్నవి చంపేయాలి, దేవునికి సమర్పించుకోవాలి, సత్యముతో ఆరాధించాలనే వాక్యము తెలుసుకొని మనం ఆరాధన చేయాలి. ఇట్టి భాగ్యమును దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. చక్కటి సందేశం అందించిన మరి ప్రకాష్ బాబు గారికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ పరిచయలను, కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. మంచిది దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో మరి తీసుకొని చాలా సంగతులు మరి జీవం గల దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరి ఉజ్జియా మరణం మానవ బలం అంతమవుతుందని, ఉజ్జియా గొప్ప రాజు కానీ అతడు మరణించాడు. మనిషి ఎంత గొప్పవాడైనా శాశ్వతుడు కానే కాదు. మన ఆశ దేవుని మీద ఉండాలని, మరి అనేక శ్రమలు పడినటువంటి భక్తుల గురించి మరి మనం వినుకుంటూ వచ్చాం. దేవునామానికి మహిమ కలుగునుగా. అయ్యగారు మైకు ఆఫ్ చేయండి అయ్యగారు. కాబట్టి ఈ యెషయా 6వ అధ్యాయం నుంచి కొన్ని ప్రశ్నలు ఒక 2 నిమిషాలు ఇస్తాను, సమాధానం చెప్పండి. యెషయాకు దర్శనం ఎప్పుడు కలిగిందండి? ఉజ్జియా మృతి పొందిన తర్వాత. గాడ్ బ్లెస్ యూ. నేను యెషయా ఎవరిని సింహాసనంపై ఆసీనుడిగా చేశాడు? అత్యున్నత సింహాసనం. ప్రభువును అని చెప్పారు. ప్రభు ఎలాంటి సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు? అత్యున్నత సింహాసనం. వెరీ గుడ్ నాయన, గాడ్ బ్లెస్ యూ. ప్రభు చొక్కాయల అంచులను దేనిని నింపాయి? దేవాలయంలో. రైట్. ప్రభు పైన ఎవరిని నిలిచి ఉన్నారు? రైట్ ఆన్సర్. శరాబులు ఎన్ని రెక్కలు కలిగి ఉన్నాయి? వావ్, సూపర్. మరి శరాబులు ఏమని స్తుతించారు? వాక్యం బాగా శ్రద్ధగా విన్నారు కాబట్టి పటా చెప్పేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. నేను శరాబుల యొక్క స్వరం ఎలా ఏమి జరిగింది? వారి యొక్క స్వరాల ద్వారా ఏమి జరిగింది? రైట్ ఆన్సర్ జోస్న. మరి ద్వారబంధకాలు పునాదులు కంపించాయి, దేవాలయము పొగతో నింపబడిందని మనం చూస్తున్నాం. యెషయా తన గురించి ఏమనుకుంటున్నాడు? నేను అపవిత్రమైన వావ్, గాడ్ బ్లెస్ యూ నాయనా. సుధా సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. మంచి సమాధానం. యెషయా పెదవుల్లో దేనితో తాకాయి? కారు అగ్నితో. బలిపీఠం దగ్గర నిప్పులతో తాకాయి. రైట్. నిప్పులు తాకిన తర్వాత ఏమి జరిగింది? నిప్పులతో తాకిన తర్వాత ఏం జరిగింది? నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని. నిప్పులతో తాకిన తర్వాత ఏమి జరిగింది? దోషము తొలగిపోయింది. రైట్. దోషం తొలగిపోయి పాప పరిహరించబడింది. ప్రభు ఎవరిని పంపుతానని అడిగాడు? మన కొరకు యెషయా అంటున్నాడు,
ఎస్ఐ ఎవరిని జవాబిచ్చాడంటే ఎస్ఐ ఏమని జవాబిచ్చాడు, ఇదిగో నేను ఉన్నానని నన్ను పంపుమని అని అన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి విత్తబడినటువంటి వర్తమానము కొరకై రూతమ్మ గారు ప్రార్థన చేస్తారు. వాక్య ఫలింపు నిమిత్తమై దైవజనుని కుటుంబం కొరకు, పరిచర్యల కొరకు. మరి దైవజనునికి దేవుడు ఒక పాపను ఒక బాబునిచ్చాడు. విజయవాడలో వాళ్ళు చదువుతూ ఉన్నారు. వారి చదువులో ఉత్తీర్ణత కొరకై దైవజనులు మరి విరామం లేకుండా పరిచర్య చేస్తున్నారు. వారి రాకపోకలేదు వారి పరిచర్యలో దేవుడు వాడుకొని మంచి ఆరోగ్యం కొరకై వాక్య ఫలింపు నిమిత్తమై రూతమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన ప్రభువా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, అయ్యా నీ పాదాలకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా, గొప్ప దేవుడు నాయన, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యేసయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు, నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా జీవము గల దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు నాయన. అయా రాత్రి అంతా కూడా నాయన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి అయా మరొక దినం చూసే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభు. ఉదయకాల సమయంలో నాయన అయా నీ బిడ్డలుగా నాయన యొక్క గూగుల్ మీట్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు కూడా నాయన మమ్మల్ని అందరినీ కూడా నీ పాదాల దగ్గర చేర్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా. పాటల్లో ఉన్నారు వాక్యంతో నాయన అయ్యగారి ద్వారాగా ఎంతగానో మాతో మాట్లాడవు ప్రభువా. అయా యెషయా గురించి నాయన ఎన్నో రీతిగా మాట్లాడవు ప్రభువా. అయా విద్య గురించి మాట్లాడవు తండ్రి నాయన. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నావు అయా గొప్ప దేవుడు. యెషయా పెదవులు కాల్చిన దేవుడు నాయన. ఇంకా మాలో దోషాలుంటే కాల్చండి ప్రభా, మా పెదవులు కాల్చండి అయ్యా. మరి దోతలు ప్రభా నాయన 6 రెక్కలతో ఉండి నాయన 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని అయా 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఆరాధన పరిచర్య చేసిందని ఎంతగానో మాతో మాట్లాడవు ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయా ఉదయకాలం నీ వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు, మాట్లాడినందుకు, అయా మమ్మల్ని బలపరిచినందుకు నాయన నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా నాయన. గొప్ప దేవుడు నాయన. అయా షడ్రకు మిషకు అభ్యర్థునుగోలు నాయన. అయా ప్రతిమకు మొక్కమన్నప్పుడు ప్రభా అయా మేము మొక్కమన్నారు ప్రభా. మా దేవుడు మమ్మల్ని రక్షించపోయినా పర్వాలేదు మేము మొక్కమన్నారయ్యా. ఎంతో గొప్ప ఆరాధన నాయన. నిజమే ప్రభా, నీ ఆరాధనలో అయా ఆశీర్వాదాలు అవసరాలు ఆడుకోకుండా నాయన అయా మమ్మల్ని మేము నాయన పరీక్షించుకుంటూ నిన్ను స్తుతించి ఘనపరిచేవారుగా నాయన ఎంతగానో మాతో మాట్లాడవు ప్రభువా. అయా నీకు లెక్కలేని కోట్ల కొలది వందనాలు చెల్లించుకున్నావు ప్రభువా. అయా ఎల్లప్పుడు మిమ్మల్ని ఆరాధించేవారుగా, మిమ్మల్ని ఘనపరిచేవారుగా అయా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి అయా నాయన. మరి దాసుడు మాటలు మా హృదయంలో నాటింపు చేయండి, నీరు కట్టి ఫలింపు దయచేయమని ఏడుకుంటున్నాం ప్రభువా. అయా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు అయ్యా. నీ దాసుల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వారి పరిచర్యను దీవించండి అయ్యా. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండయ్యా. వారి భార్య బిడ్డలను దీవించయ్యా, ఆశీర్వించి వారి బిడ్డల చదువుల్లో నీ కృప, నీ కాపుదలు ఉంచమని ఏడుకుంటున్నావు తండ్రి. అయా ఇంకా నీ దాసుని బహుగా మీలో వాడుకోమని అయా మీకే వేల కొలది కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి బతిములాడి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థించిన రూతమ్మ గారికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాకమ్మ. ఈ సమయంలో బలహీనుల కొరకై, మరి సంతానం లేనటువంటి వారి కొరకై, వివాహం కాని బిడ్డల కొరకై, బిజినెస్ల నిమిత్తమై మరి జోష్న ప్రార్థన చేస్తుంది. పెద్ద జోష్న. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవ, శక్తివంతుడా, నీకు స్తోత్రములు, స్తుతులు నాయన. అయ్యా ఉదయకాల సమయంలో నాయన ప్రభు రాత్రంతా కాపాడి ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో కూడి ప్రార్థించి వాక్యం వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. చక్కటి వాక్యాన్ని మేము విన్నాం ప్రభు. దైవజనుల నోట నుండి అనేకమైన మాటలు నాయన. అయ్యా తండ్రి ప్రభు రాజను మృతి పొందిన తర్వాత యెషయా కలిగిన దర్శనం గురించి ప్రభు మేము విన్నాం ప్రభు. నీకు స్తోత్రములు. పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డారో అయ్యా తండ్రి ప్రభు మేము విన్నాం. దేవ ఆరాధన అంటే ఏంటో మేము విన్నాం ప్రభు. తండ్రి ఆరాధన అంటే అయ్యా ప్రభ పూర్ణ
హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో నిన్ను స్తుతించడం అని ప్రభు, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడం అని తెలుసుకున్నాం ప్రభువా. అయ్యా ఇట్టి మాటలు శ్రేష్టమైన మాటలు మేము వినడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యమును బట్టి నీకు వందన. దైవజనుల కుటుంబాన్ని ఇంకా నువ్వు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా బలహీనల కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. స్తుతం మన జ్ఞాపకం చేసుకోండి, నాగేంద్ర గారిని జ్ఞాపకం చేసుకోండి, మానియల్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు, రమేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా ఈ రకమైన బలహీనత చేత ఎవరైతే బాధపడుచున్నారో ప్రతి బలహీనత అయ్యా నువ్వు ముట్టగల దేవుడు, స్వస్థపరచగల దేవుడు నీవే ప్రభువా. అయ్యా తాకండి, స్వస్థపరిచి ఆరోగ్యములు దయచేయమని ప్రతి ఒక్కరికి నాయన ఆయా క్యాన్సర్లు, ఆయా రకమైన క్యాన్సర్లతో బాధపడుచున్న వారిని తాకండి ప్రభు. హార్ట్ ప్రాబ్లం చేతనైనా అయ్యా ప్రభు, కిడ్నీ సమస్యల చేతనైనా ప్రభు ఎవరైతే బాధపడుచున్నారో మీరు తాకమని అడుగుచున్నాం. దేవాన్ని స్వస్థపరచండి. అదే రీతిగానైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన భాగస్వాములు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నువ్వు నిర్ణయించిన దేవుడు ప్రభువా. అయ్యా సమకూర్చి ప్రభువా ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రములు. ఎవరైతే సంతానం లేక బాధపడుచున్నారో, ఏ లోపం ఉన్నా సరిచేసి చక్కటైన సంతానము అయ్యా నువ్వు ఇచ్చిన బహుమానాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ప్రతి బిజినెస్ చేస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని దీవించండి. అంచెలంచెలుగా వారి బిజినెస్ ఆశీర్వదించు ప్రభావ. అయ్యా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ మొదలుకొని ప్రభావ పెద్ద బిజినెస్ వరకు ప్రతి కుటుంబాన్ని కూడా అయ్యా ప్రభావ లాభాలతో కూడిన వ్యాపారాలుగా ప్రతి బిజినెస్ ఉండడానికి సహాయం చేయమాత్రం నష్టం రానియొద్దయ్యా. అనేక వాగ్దానాలు ఇచ్చే ప్రభావ, పైవాడిగా ఉంటానన్నావు ప్రభావ. అయ్యా అనేక మందికి అప్పిచ్చే వరకు చేస్తానన్న వాగ్దానాలు ప్రతి జీవితంలో నెరవేర్చమని, అయ్యా కష్టించి చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి కృప చూపించమని నాయన. అయ్యా తండ్రి ప్రభు, ఉదయ కాలంలో వాక్యమైన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభువా. అయ్యా ప్రార్థన చేయించుండగా నీ కృప, నీ సన్నిధి కాంతి మా అందరి కుటుంబాల మీద తోడు నీడగా ఉంచి సహాయము చేసి మహిమ పొందుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన జోష్నాకి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాకమ్మ. ఈ సమయంలో చంద్రపాల్ గారు ప్రార్థన చేస్తారు. మరి బిజినెస్ నిమిత్తమై ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారి కొరకై, యవనస్తులు దుర్వ్యసనాలకు బానిసై చిన్న వయసులోనే అధ్యాంతరంగా మరణిస్తున్నారు, వారి కొరకై, అదేలాగున యెరూషలేము యొక్క క్షేమము కొరకై, గూగుల్ మీట్లో ఉన్నటువంటి కుటుంబాల కొరకై చంద్రపాల్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరంగల నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా నీ పాదాల కొందనాలు. ప్రియ తండ్రి, ఈ ఉదయ కాలంలో మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి మన్నాను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మకు కావాల్సినటువంటి నేను ఆత్మీయ ఆహారాన్ని మీరు పంచిపెడుతున్న విధానాలు బట్టి నీకు వందనాలు. గూగుల్ మీట్లో చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు చేతులెత్తి దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తుంటాం. అలాగో యెరూషలేము యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తుంటాం. కృప చూపించునైనా సహాయం చేయండి. యెరూషలేమా నీ ప్రవ్వా, మీరు నైనా యెరూషలేమును ప్రవ్వా మీరు కేంద్రంగా చేసుకుని ప్రవ్వా మీరు యావత్ ప్రపంచాన్ని ప్రవ్వా మీరు తండ్రి ప్రభావితం చేసినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయవారు వర్ధిల్లుదురని మీరు తెలియజేస్తూ వచ్చినారు. నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటాం. కృప చూపించమనైనా సహాయం చేయండి ప్రభా. ఆ రీతిగా ప్రభా యవన బిడ్డల యొక్క క్షేమం కొరకై ప్రార్థన చేస్తుంటాం. తగిన భాగస్వాములను మీరు అనుగ్రహించండి, కృప చూపించండి. యవనేచ్ఛల నుండి తప్పించండి, కాపాడండి, కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన. పౌలు ప్రభా తిమోతిని హెచ్చరిస్తూ వచ్చినాడు. తండ్రి అలాగూ ప్రభా నాయన యవన బిడ్డలు ప్రభా హెచ్చరింపబడి ప్రభు తట్టు తిరిగి ప్రభా నాయన తండ్రి అంబుల పొదలో నాయన దాచబడినటువంటి నాయన బాణముల వలె ఉండున్నట్లుగా యవన కాలంలో పుట్టినటువంటి నాయన కుమారులు నాయన బలవంతుని చేతిలో బాణములు వంటి వారుగా ఉండున్నట్లుగా కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటాం. దయగల తండ్రి నీకు వందనాలు. బలహీనులను మీరు బలపరచండి. ఆత్మీయంగా అనేకులను ప్రభావ మీరు ముందుకు నడిపించండి. ఆత్మీయమైనటువంటి నాయన జీవితంలో ఆత్మానుసారమైనటువంటి పరిచర్యలో ప్రభావ ముందుకు కొనసాగుతూ నాయన అంచెలంచెలుగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా వదిలినట్లుగా కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటాం. ప్రియ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటాం ప్రభావ. గూగుల్ మీట్లో ఉన్నటువంటి ఆగిపోయినటువంటి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తుంటాం. కృప చూపించుకున్న సహాయం చేయండి. అనేక కుటుంబాలు అయినా వాట్సాప్ గ్రూపులో అనేక కుటుంబాలు ఉంటున్నాయి, కానీ కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే ప్రభా నాయన నీ సన్నిధికి వస్తుంటుండగా కృప చూపించుము. అనేకులు ప్రభా ఇట్టి పరిచర్యను, ఇట్టి గొప్ప భాగ్యాన్ని ప్రభా పొందుకోలేకున్నటువంటి వారందరినీ ప్రభా మీరు ఆకర్షించండి. వారిని ప్రభా నీ యొక్క కృపను అనుగ్రహించండి. నీ కృప నాకు చాలును అన్నట్లుగా ప్రభా, నా కృప నీకు చాలును అన్నట్లుగా ప్రభా అయినా నీ ప్రజలకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని మీరే మహిమ పొందుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటాం. తండ్రి, లోకము దుష్టలోకము ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది ప్రభా. రాకడ దినాల్లో ఉంటున్నాం
ప్రభా ప్రవచనాలు నెరవేర్చబడేటువంటి దినాల్లో ఉంటున్నాం. ప్రభా రక్షణను మీరు అనుగ్రహించిన రక్షణను కాపాడుకునే వారంగా ఉన్నట్లు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటాం. ప్రభా తండ్రి మీరే కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటాం. ప్రభా పాఠకులకు నాయనా తండ్రి చక్కటి నాయన జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేస్తుంటాం. క్రైస్తవులకు మీద ప్రభా తండ్రి ఎటువంటి ఎటువంటి ఆంక్షలు కానీ ఎటువంటి తండ్రి అనేకమైనటువంటి చట్టాలు ప్రభా విరోధంగా అనేటువంటి చట్టాలు తీసుకుని వస్తుండగా వాటన్నిటి నుండి ప్రభా తప్పించండి, కాపాడండి దేవా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. మీరు గొప్ప వాగ్దానం ఇస్తూ వచ్చినారు, అభయ వాగ్దానం ఇచ్చినటువంటి మా ప్రియ తండ్రి నీకు వందనాలు. నాకు విరోధంగా ఏ ఆయుధము నిల్వ రూపింపబడదు అంటున్నావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించము, సహాయం చేయండి. అలాగూ ప్రభా నీ యొక్క శరణు వేడుకుంటూ బిజినెస్లలో ప్రభా మీరే కృప చూపించండి, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి, విశ్వాసంలో ముందుకు నడిపించండి, ఆత్మీయంగా ప్రభా నడిపించి ప్రభా మా గృహాలను ప్రభా క్రీస్తునే బండ మీద ప్రభా మేము తండ్రి మా గృహాలను కట్టుకునే వారంగా ఉన్నట్లుగా కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రం వల్లే జ్యోతుల వల్లే కనపడి ఉన్నట్లుగా కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటాం. నమ్మకమైన దేవానికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ప్రభా జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకున్నట్లుగా ప్రభా మేము ఇల్లు కట్టుకునే వారంగా ఉన్నట్లు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటాం. ఇలాంటి పరలోక సంబంధమైనటువంటి పరిచర్య, పరలోక సంబంధమైనటువంటి మా జీవగల మాటలు విని ప్రభా మేము ప్రభా బ్రతుకున్నట్లుగా జీవించినట్లుగా ప్రభా మానవుడు రొట్టెల వలన కాదు అని నేను తెలియజేస్తా ఉంటుండగా ప్రభా మేము ధనం కొరకై వేగిరపడే వారం కాక పరిచర్య విషయమై నీకు ప్రీతికరమైనటువంటి సేవ చేయుటకు ప్రభా మా హృదయాలు సమర్పించుకుని మీరు పౌలు సెలవిస్తా ఉంటున్నాడు. మీ యొక్క శరీరము దేవుని ఆలయం కాదా అంటున్నాడు. ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా మేము దేవుని ఆలయమైనటువంటి మేము ప్రభా అపవిత్రతను తీసివేసుకుంటూ ప్రభా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి నీ కృపకు మేము పాత్రలో ఉన్నట్లుగా కృప చూపించి సహాయం చేయమని, ఈ దినం జరిగించిన పరిచయం అంతటికి మీరే ఆమోదముద్ర దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని ప్రభా చేయబడిన ప్రార్థనలు మీరు అంగీకరించున్నారని విశ్వసిస్తూ వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేసేది వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన చంద్రపాల్ గారికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు ఆశీర్వదించును గాక. ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన విన్నపాలన్నీ దేవుడు అంగీకరించి ఆమేనని పలికాడని నమ్మిన వారందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దీవెన గూగుల్ మీట్లో చేరినటువంటి ప్రతి కుటుంబానికి, ఈ దినమందు అద్భుతమైన సందేశాన్ని అందించిన దైవజనుని కుటుంబానికి, వారి పరిచర్యలకును, ఈ దిన ప్రయాణాలకు, పనిపాట్లకు, బిజినెస్లకు సదాకాలం ప్రభు తోడయుండి ఈ పరిచర్యలను ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.